ఈ సృష్టి నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. దేవుడు చేసిన సృష్టిని చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణగా మనం చూసినట్లయితే గద్ద గురించి ఒక విషయం మీకు చెప్తాను. గద్దని పక్షి రాజు అని మనం పిలుస్తుంటాం. జంతువుల్లో పులి ఎలాగో పక్షుల్లో గద్ద అనేది గురు చూసి వేటాడడంలో దిట్టాది. పక్షుల్లో దాదాపుగా అతి ఎక్కువ కాలం జీవితం గడిపేటువంటి పక్షి గద్ద అని చెప్పవచ్చు. దాదాపుగా 70 సంవత్సరాల జీవితకాలం గద్దది. ఇక్కడ ఒక విషయం ఉంది. అదే 70 సంవత్సరాలు దాటాలంటే ఒక గొప్ప అవరోధాన్ని దాటితేనే కానీ 70 సంవత్సరాలు బ్రతికి ఉండలేదు. ఎందుకంటే తన జీవితంలో 40 సంవత్సరాలకి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే మరణమా మరో జీవితమా అనే పరిస్థితి వస్తుంది. ఏం జరుగుతుంది 40 సంవత్సరాలకి? గద్ద జీవితాన్ని మనం పరిశీలిస్తే గద్ద వేటాడుతూ 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 ఏదైతే జీవితం గడుపుతుందో 30 సంవత్సరాల నుంచి బలహీన పడడం మొదలవుతుంది. 40 సంవత్సరాల వయసుకు చేరేసరికి తను వేటాడే పంజాలు కాస్త బలహీనమైపోతాయి. ఇంకా వేటాడడానికి